టెట్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ హాయ్. నేను మీ ఏఎస్ఎన్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివానండి. అంతర్యామి అని వస్తాయి కదా ఈనాడు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజీలో. నాకు అది ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి. భావం, కర్మ, కాలం అని 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. భావం అంటే మన మనసులో, మన మెదడులో మెదిలే ఆలోచనలు అన్నమాట. కోరికలు, ఆలోచనలు. ఇది మన భావానికి సంబంధించింది. కర్మ అంటే ఈ కోరికలను కానీ, ఆలోచనలను కానీ అచీవ్ చేయడంలో మనం చేసే పనులన్నమాట. కర్మలు. మనం చేసే కర్మలు అనగా మనం చేసే పనులన్నమాట. సో, భావం, కర్మ. కాలం. ఈ భావం, కర్మ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాలం అండి. కాలం ఎందుకనేసంటే ఇవన్నింటి విషయాలపైన, ఈ భావం పైన, ఈ కర్మ పైన కూడా కాలం అనేది పరిమితులు విధిస్తుంది. ఎందుకు? కాలం అనేది ఇర్రివర్సిబుల్ థింగ్. వెనక్కి తిరిగి తెచ్చుకోలేనిది కాలం. అంతేకాకుండా కాలం అనేది ఒకసారి ఖర్చు అయిందనేసి అంటే మళ్ళీ తిరిగి పొందలేనిది, వెనక్కి రాలేనిది మరియు పొందలేనిది. సో, అంతటి ఇంపార్టెంట్ కాలం అనేది మన సామర్థ్యాలన్నింటిపైన కూడా పరిమితులు విధిస్తుంది. మీరు ఒక పరీక్ష రాయాలన్నా కాలపరిమితి ఉంటుంది. మీరు ఒక అచీవ్ చేయాలన్నా ఏదైనా విషయాన్ని కాలపరిమితి ఉంటుంది. ప్రతి విషయానికి కూడా కాలం అనేది పరిమితులను విధిస్తుంది. సో, అంత పరిమితులు విధించే అంత ఇంపార్టెంట్ కాలాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం అనేది మన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసుకున్నట్టే. సో, మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించాలంటే కాలాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనలో ఎందుకో తెలియని ఒక అలసత్వం ఉంది. అసలు టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారనే డౌట్లు కూడా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ పడొద్దు. టెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు సంసిద్ధంగా ఉండాలి. డ్రాఫ్ట్ కాపీస్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ నా ఫస్ట్ వీడియో నుంచి కూడా అడగడం జరుగుతుంది. డ్రాఫ్ట్ కాపీస్ అంటే ఏంటి అని. సో, డ్రాఫ్ట్ కాపీస్ గురించి క్లారిటీ తెచ్చుకోవాలంటే మనకి 2010-11 వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి హైదరాబాదులో ఉన్న తెలుగు అకాడమీ నుంచి మన డైట్కి సంబంధించిన పుస్తకాలన్నీ మనకు వచ్చేవి. బీఈడికి సంబంధించిన పుస్తకాలు అనేవి యూనివర్సిటీస్ తయారు చేస్తాయి. అవి తెలుగు అకాడమీ నుంచి కూడా కొన్ని పుస్తకాలు వస్తాయి. కానీ సిలబస్ అనేది, రెగ్యులేషన్ అనేది యూనివర్సిటీల పరిధిలో ఉంటుంది. అదే డైట్ విషయానికి వచ్చేసరికి డైట్ సిలబస్ని ఎస్సీఆర్టీ తయారు చేస్తుంది. ఎవరి సలహాతో? ఎస్సీఆర్టీ డైట్ల సలహాతో. అంటే మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయిగా, మన డైట్ కోర్స్ కోసం, ట్రైనింగ్ కోసం, వాటి సలహా మేరకు డైట్ కోర్సుల్ని ఎస్సీఆర్టీ తయారు చేస్తుంది. ఆ డైట్ కోర్సులు మనకి 2010 నుంచి 12 మధ్యలో కొన్ని ప్రింట్స్ రావడం జరిగింది. అది అప్పటి డిఎస్సి వాళ్ళు చదువుకునేవారు. ఆ తర్వాత రాష్ట్రం విభజించబడిన తర్వాత డ్రాఫ్ట్ మనకి తెలుగు అకాడమీ అనేది హైదరాబాద్లో ఉండిపోయింది. మనకి సంస్కృత అకాడమీ, తెలుగు సంస్కృత అకాడమీ అని కొత్త అకాడమీ వచ్చింది. అది వచ్చేయడానికి అదే సమయంలో మనకి కొత్తగా, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2016 సంవత్సరంలో డైట్లన్నీ కలిసి, డైట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిపి, గవర్నమెంట్ డైట్ ఇన్స్టిట్యూట్స్ ఎస్సీఆర్టీ సహాయంతో డైట్ సిలబస్ని మరలా రూపొందించడం జరిగింది. డైట్ తరగతుల్లో వాడాల్సిన టెక్స్ట్ బుక్స్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. ఈ రూపొందించిన కాపీలు అనేవి ఫైనలైజ్ చేయబడలేదు. సో, మన డ్రాఫ్ట్ కాపీస్ అంటే ఏంటి అంటే, రాష్ట్ర విభజన తర్వాత 2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో డైట్ కాలేజీలకు టెక్స్ట్ బుక్లు తయారు చేసే కార్యక్రమంలో డ్రాఫ్ట్ కాపీలను ప్రచురించడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ కాపీలు చిత్తుప్రతిగా ఉన్న విధంగానే తర్వాతి కాలంలో టెక్స్ట్ బుక్లుగా డైట్ కాలేజీలలో యాక్సెప్ట్ చేయడం జరిగి, అవే నేటికి డైట్ కాలేజీల్లో సిలబస్గా రన్ అవుతున్నాయి. ఆ డ్రాఫ్ట్ కాపీలు అనేవి వాటి నుంచి 2024 2 టెట్లలోను, 2022 టెట్లలోను ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ డ్రాఫ్ట్ కాపీలు అనేవి మీరు ఒక సంపూర్ణమైన ఉపాధ్యాయుడిగా రూపుదిద్దాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అందులో చాలా ఎగ్జాంపుల్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో, డ్రాఫ్ట్ కాపీలు అనేవి ఇంపార్టెంట్ థింగ్స్. అది చదవడం వల్ల ఉపయోగం ఉంది. ఎలా చదవాలి? ఎంతవరకు చదవాలి? డ్రాఫ్ట్ కాపీస్కి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ విషయం చూసినప్పుడు
డ్రాఫ్ట్ కాపీలు విస్తృతంగా రాయబడ్డాయండి. చాలా వ్యాస్ట్‌గా రాయబడ్డాయి. చాలా ఎక్కువ డేటా ఉంటుంది అందులో. మన పాత అకాడమీ టెక్స్ట్ బుక్‌ల్లో ఉన్న డేటా 90% అందులో ఫిల్ చేయబడి ఉంటుంది. అదనంగా 10% డేటా ఉంటుంది. సో, ఈ అదనపు 10% డేటాని కోసం మనం డ్రాఫ్ట్ కాపీ మొత్తం చదవాలా? అంటే సమయానుకూలంగా చదవాలి. మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో ఉన్నారనుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు అదనంగా ఒక పుస్తకాన్ని చదవడానికి మీకు వీలవుతుంది. లేదు, నేను ఈరోజే టెట్ ప్రిపరేషన్ రాశాను, రానున్న 60 రోజుల్లో నేను టెట్‌ని చదివేస్తాను అనుకున్నారనుకోండి. డ్రాఫ్ట్ కాపీలు చదవాలంటే కొన్ని 300 పేజీలున్నాయి, కొన్ని 400 పేజీలున్నాయి, కొన్ని 200 పేజీలున్నాయి. ఈ డ్రాఫ్ట్ కాపీలన్నీ మీరు జిరాక్స్‌లు తీసుకునేసరికి చాలా టైం పడుతుంది. సో, విలువైన సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ డ్రాఫ్ట్ కాపీలలో ఉన్న సమాచారాన్ని మనకి వీలైనంత ఎక్కువగా అందించే పుస్తకం ఏదైనా దొరికితే ఉపయోగం. తెలుగు డ్రాఫ్ట్ కాపీ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. తెలుగు డ్రాఫ్ట్ కాపీలు 2 ఉన్నాయి. ఫస్ట్ ఇయర్‌కి ఒక కాపీ ఉంది. సెకండ్ ఇయర్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా డైట్ వాళ్ళకి ఒక కాపీ ఉంది. ఈ రెండిట్లో పాత బుక్ నుంచి చాలా డేటా ఇవ్వడం జరిగింది. కానీ ప్రాథమికంగా ఉన్న ఫస్ట్ ఇయర్ బుక్‌లో మాత్రం ప్రాథమిక స్థాయికి బోధించే తెలుగు బోధనా పద్ధతులైన మొదటి సంవత్సరం డ్రాఫ్ట్ కాపీలో మాత్రం కొంచెం డేటా అదనంగా ఇవ్వడం జరిగింది. ఈ అదనపు డేటాని మనం ఎక్కడ చూడాలి అంటే, నేను ఫాలో అయిన పద్ధతి ఏంటంటే, నేను తెలుగు ఎస్&ఎస్ పుస్తకంలో లోకనాథ్ రెడ్డి గారు అని మెథడ్స్ టీచర్ ఉంటారు. ఆయన స్కూల్ అసిస్టెంట్ లెవెల్‌లో ఎస్&ఎస్ బుక్‌లో మెథడ్స్‌కి తెలుగు మెథడ్స్ కంటెంట్ రాయడం జరిగింది. అంటే తెలుగు మెథడ్స్‌కి సంబంధించిన పూర్తి విషయాన్ని ఆయన అందులో రాయడం జరిగింది. అదనేది ఒక ఫేజ్డ్ మేనర్‌లో డ్రాఫ్ట్ కాపీ నుంచి దాదాపుగా 95% వరకు ఉన్న విషయాన్ని అందులో జోడించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే, చాప్టర్ వైస్‌గా ఉన్న విషయాల్ని నేను ముందుగా అందులో కంప్లీట్ చేసేయడం జరిగింది. సో, ఇప్పుడు తెలుగు డ్రాఫ్ట్ కాపీ విషయంలో ఏం జరిగింది? లోకనాథ్ రెడ్డి గారు ఎస్&ఎస్ పబ్లికేషన్‌లో రాసిన ఆ బుక్‌లో పాత 2010 నుంచి 2010 నుంచి ఉన్న బుక్‌లోని సారాంశాన్ని మరియు డ్రాఫ్ట్ కాపీల సారాంశాన్ని అందులో జోడించి ఉండడం వల్ల ఆ బుక్‌ని నేను ప్రాథమికంగా చదవడం జరిగింది. అది చదివిన తర్వాత నాకు సమయం అధికంగా ఉండడం వల్ల నేను డ్రాఫ్ట్ కాపీలను కూడా తర్వాత చదవడం జరిగింది. మీకు రానున్న రోజుల్లో టెట్ త్వరలో రాబోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఎస్&ఎస్‌కి సంబంధించిన లోకనాథ్ రెడ్డి గారి విషయాన్ని మీరు చదువుకున్నట్లయితే వీలైనంత ఉపయోగపడుతుంది. తర్వాత మీకు సమయం అధికంగా ఉన్నట్లయితే అప్పుడు మీరు డ్రాఫ్ట్ కాపీలను చూడవచ్చు. అదేవిధంగా ఈవీఎస్ ఉంది అండ్ అలాగే సోషల్ స్టడీస్ ఉంది. మనకి ఈవీఎస్ యాక్చువల్గా ఉంటుంది. సోషల్ స్టడీస్ని డిఎస్సిలో ఇవ్వడం జరుగుతుంది మెథడ్స్. సో, ఈ ఈవీఎస్ విషయానికి వచ్చేసరికి ఏదైనా మెథడ్స్ బుక్ చూసుకుంటే మంచిది. ఏదైనా కంపైల్డ్ మెథడ్ బుక్స్ ఎక్కడైనా ఉంటే డ్రాఫ్ట్ కాపీలకు సంబంధించిన డేటాను కూడా ఒక దగ్గరికి చేర్చి ఉండేది ఏదైనా ఉంటే మంచిది. ఆ విధానంలో ఎస్&ఎస్‌కి సంబంధించిన బాలరాజు గారి బుక్‌ను నేను చూడడం జరిగింది. ఆ బుక్‌లో ఉన్న అంటే అందులో ఫ్యాక్చువల్ డేటా అంతా ఒక దగ్గర రాయబడి ఉంటుంది. అదంతా మీరు ఒక దగ్గర సేకరించుకొని దాన్ని మీరు చూడొచ్చు. ఆ బుక్‌ని చదివితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా సైకాలజీ డ్రాఫ్ట్ విషయంలో మీరు మొదటి చాప్టర్‌లో ఉన్న కొన్ని సైంటిస్టుల నేమ్స్ తప్ప మిగిలిన మొత్తం డ్రాఫ్ట్ కాపీకి సంబంధించిన విషయం మొత్తాన్ని నాగేశ్వరరావు గారి బుక్ ఉంటుంది కదా! ఆయన బుక్ పైన మీరు కంప్లీట్‌గా ఆధారపడవచ్చు. సైకాలజీ విషయంలో దేర్ ఈజ్ నో సెకండ్ థాట్. నాగేశ్వరరావు గారి బుక్ కొనుక్కోండి. ఆ బుక్‌లో ఉన్న సైకాలజీని ప్రతి అక్షరం, ప్రతి పదం మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా హెల్ప్ అయిపోతారు. ఆ సైకాలజీ బుక్ మీకు సరిపోతుంది. సో, డ్రాఫ్ట్ కాపీ ఆ బుక్ కంప్లీట్ చేశాక చదవండి. నాగేశ్వరరావు గారి సైకాలజీ బుక్‌ని పూర్తిగా కంప్లీట్ చేశాను అనే అవగాహన నీకు వచ్చిన తర్వాత అప్పుడు సైకాలజీ డ్రాఫ్ట్ కాపీని చదవచ్చు. సో, డ్రాఫ్ట్ కాపీలో ఉన్న సమాచారాన్ని మీరు సరైన సమయంలో సంగ్రహించాల్సి ఉంటుంది. సరైన సమయంలో దాన్ని మీరు క్యాచ్ చేయాలి. దానికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవసరం అవుతుంది. సో, షార్ట్ టైంలో మీరు ఇప్పుడు గెయిన్ అవ్వాల్సి ఉంది కాబట్టి, సమయం తక్కువగా ఉంది కాబట్టి, నేను చెప్పిన లోకనాథ్ రెడ్డి గారిది, నాగేశ్వరరావు గారిది, బాలరాజు గారిది బుక్‌ని ఎస్&ఎస్ పబ్లికేషన్‌లో ఉంటుంది. మీరు అది చూసినట్లయితే క్షుణ్ణంగా మీరు చదవచ్చును. ఈ 3 పుస్తకాలు మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మెథడ్స్‌లో మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు పూర్తిగా డ్రాఫ్ట్ కాపీలను ఎప్పుడు చదువుకున్నా సరే 90% మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఆ అదనపు 10% సమాచారాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాచ్ చేయొచ్చు. సో, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రానున్న 2 రోజుల్లో అనగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి నాకు
డిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు గాను ఇండక్షన్ ట్రైనింగ్ స్టార్ట్ అవబోతుందండి. చాలా హ్యాపీగా ఉంది. సో, ఈ ఇండక్షన్ ట్రైనింగ్ టైంలో అందులో సీరియస్‌గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ దాదాపుగా 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నేను అవైలబుల్‌గా ఉండను. సో, ఈ వీడియోలకు సంబంధించిన టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ నా ఫ్రెండ్ చూసుకొని అవన్నీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు చేయాల్సిందల్లా ఈ 8 రోజుల పాటు మీ వంతుగా మీ ప్రిపరేషన్‌ని కొనసాగించండి. ఎక్కడ కూడా అలసత్వం వద్దు, అలసిపోవద్దు. మీ ప్రిపరేషన్‌ని మీరు కొనసాగించి ఏదో ఒక సబ్జెక్ట్‌నో, లేకపోతే కొన్ని టాపిక్స్‌నో, లేకపోతే కొన్ని పేపర్స్‌నో కంప్లీట్ చేయడం చేయండి. ఇవి కంప్లీట్ చేయడం వల్ల వారం రోజుల్లో మీరు చాలా సబ్జెక్ట్‌ని గెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వారం రోజుల తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి సంబంధించిన ఒక కొత్త యాక్షన్ ప్లాన్‌తోను, అలాగే కంటెంట్‌కి సంబంధించిన బిట్స్‌కి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌తోను మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు ఉపయోగపడే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌కి ఏ విధంగా డీల్ చేయాలనే విషయాన్ని మేము ఆలోచించడం జరిగింది. దానికోసమే ప్లాన్ చేస్తున్నాము. సో, ఈ విషయాల్లో మీ ముందుకు మరో కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు నేను ట్రైనింగ్‌లో పార్టిసిపేట్ చేస్తాను కాబట్టి మీరు మీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని సక్సెస్ వైపు నడుస్తారని నేను అనుకుంటున్నాను. అందరికి కూడా మరొక్కసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.